లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి? దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది. అది నేనైతేగా, నేను ఆత్మని. ఆత్మకి శాపం ఏముంటుంది? ఆత్మయే నేను, నేనే నువ్వు, ఉన్నది ఒక్కటే, దానికి శాపం లేదు స్వామి, అందులో నా భయం లేదన్నారు. ఓహో, ఏమి ద్వంద్వాతీతుడవరా మహానుభావ, ఇది బ్రహ్మజ్ఞానం అంటే. కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను, నీకు ఏదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు. ఆయన అన్నారు, వరం ఇస్తావా? మళ్ళీ ఇదో మోహం, వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ద్వంద్వాలు? నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలా, నేను ఇస్తానన్నారు. అంటే పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నాడు. నీలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఏమిటి ఆ కేంత దీర్ఘం ఇస్తున్నావు? నీకే కొడుకునవుతానంటా ఏమిటి? నీకే కొడుకునంటే నాకు కొడుకువే అంది. అదొక్కటి అడక్కమ్మా అన్నాడు. అదేమయ్యా, అదేమిటి? నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి? అమ్మా, ఎంత పార్వతీదేవివైనా తల్లి, నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా. శివకుమారుడిగా పుడతాను, నీకు కుమారుణ్ణే తప్ప అమ్మా, నీ కడుపున మాత్రం పుట్టనన్నా. అంటే ఆవిడ చిన్నబుచ్చుకుంది. అయ్యయ్యో, నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది, కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ. ఎలా తీర్చనమ్మా అని అడిగారు. నేను ఒకానొకప్పుడు పరమశివుడు భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మం అయిపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు. నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు. పరమశివుడు ఏదో ఒక హేళ, ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం ఉసుమండి చేతకాని వాడయ్యని మీరు అనుకోకూడదు. ఇప్పుడు నేను మళ్ళీ శివమహాపురాణానికి అంతటికి వ్యాఖ్యానం ఎక్కడ చేయను. కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు. ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు. భర్త పరిగెడుతున్నట్టుంటే నే కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది. అదే శరవణ తటాకం. ఆ శరవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆఖరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి. నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి. అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి. అంటే ఆయన అన్నాడు, అమ్మ తప్పకుండా, అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను.